అందరికీ నమస్కారం। కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో అది రేపు 28వ తారీఖు నుండి గ్రామ పంచాయతీల్లో గాని మున్సిపాలిటీలో గాని వార్డుల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు। ఏదైతే ఈ అప్లికేషన్ ఉందో ఈ అప్లికేషన్ పూర్తిగా ఉచితంగా ప్రభుత్వమే మీ ఇంటికి తీసుకొచ్చి అప్లికేషన్ ఇచ్చి పూర్తిగా ఫిలప్ చేసి మీరు అధికారులకు ఇచ్చే అవకాశం ఉంటుంది। కాబట్టి ఎవరిని కూడా దళార్లకు గాను లేకుండా సర్పంచులకో ఎంపీటీసీలకో జెడ్పీటీసీలకో లేవిధంగా ఇంకా ప్రజాప్రతినిధులకు ఎవరికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు। ప్రభుత్వ అధికారులే మీ దగ్గరకు వచ్చి అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, మీరు ఫిల్ చేసి డైరెక్ట్ గా మీకు ఏదైతే డేట్ ఇచ్చిండ్రో ఆ గ్రామాల్లో గానీ వార్డుల్లో గానీ ఆ డేట్ కి సమావేశం ఉంటుంది। ఆ సమావేశంలో డైరెక్ట్ అధికారులకే మీరు అప్లికేషన్స్ ఇవ్వండి। రేపు వాట్సాప్ లో వచ్చే జిరాక్సులు తెచ్చేయండి, మాకు అదేవిధంగా మా ఇండ్ల కాడ తెచ్చేయండి। ప్రభుత్వ అధికారులు కూడా ప్రజాప్రతినిధుల ఇండ్ల కాడ కాకుండా సర్పంచుల ఇండ్ల కాడ కాకుండా జెడ్పీటీసీల ఇండ్ల కాడ కాకుండా ఎవరి ఇండ్ల కాడ కాకుండా డైరెక్ట్ ఎవరైతే మీరు స్పెషల్ ఆఫీసర్ వేసిరో గ్రామాల్లో గానీ అయితే మున్సిపాలిటీలో గానీ అధికారులే ప్రతి ఇంటికి ప్రభుత్వం తరపున ఈ యొక్క అప్లికేషన్ ముట్టజెప్పాలి। ఏదైతే ఆ డేట్ ప్రకారం ఇచ్చారో ఆ డేట్ ప్రకారం మీరు తీసుకునే ప్రక్రియ చేయండి తప్ప మీరు ప్రజాప్రతినిధుల ఇంటి దగ్గర పెట్టి అప్లికేషన్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టకూడదని ప్రభుత్వ అధికారులకు అదేవిధంగా ప్రజలకు కూడా అల్లంపూర్ ప్రజలకు కూడా కోరుకునేది ఒకటే, ఏదైతే 10 ఏళ్లు మనం పథకాలు రాక ఇబ్బంది ఉన్నామో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ 6 గ్యారెంటీల అప్లికేషన్లు మీరు తీసుకొని ఫుల్ఫిల్ చేసి మరి యొక్క పథకాలకు అందరూ అప్లై చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా। రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా అల్లంపూర్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 6 గ్యారెంటీల అప్లికేషన్స్ రేపు 28వ తారీఖు నుండి ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డులో అప్లికేషన్స్ మున్సిపాలిటీ అధికారులు కానీ లేకుంటే ఎంపీడీఓ ఆఫీస్ నుంచి గ్రామ పంచాయతీ సెక్రటరీలు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ ఆశా వర్కర్లు కానీ ప్రతి ప్రజలకు పబ్లిక్ ఎవరింటికి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి అప్లికేషన్లు ఇవ్వబడతాయి। ఒకరోజు ముందు ఏదైతే గ్రామాల్లో సభలు కానీ అదేవిధంగా మున్సిపాలిటీలో సభలు ఏదైతే పెట్టి ఈ యొక్క సభల ద్వారా అప్లికేషన్ తీసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునిందో కాబట్టి ఎవరు కూడా ఎక్కడికి అప్లికేషన్స్ కోసం పోవాల్సిన అవసరం లేదు। ప్రభుత్వమే అప్లికేషన్స్ రెడీ చేసి మున్సిపాలిటీల ద్వారా గ్రామ పంచాయతీల ద్వారా గ్రామంలో పనిచేస్తున్నటువంటి గ్రామ సెక్రటరీలకు అంగన్వాడీలకు ఆశా వర్కర్లే వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి అప్లికేషన్స్ ఇస్తారు। అదేవిధంగా ఈ 6 గ్యారెంటీల కోసం కొంతమంది గ్రూపుల్లో జిరాక్సులు పెట్టండి అని కొంతమంది కౌన్సిలర్లు లేకుంటే సర్పంచ్లు చాలా మంది జిరాక్సులు తీస్తారని మీ పథకాలు ఇస్తామని చెప్పేసి మీరు మళ్ళీ డైవర్ట్ చేస్తున్నారు। కాబట్టి అవన్నీ ఆ పుకార్లు కూడా ఎవరు నమ్మొద్దు। ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పథకాలు ప్రభుత్వమే అప్లికేషన్లు మీ ఇంటికి తీసుకొస్తుంది, మీరు ఫుల్ఫిల్ చేసి మీ గ్రామం ఏ రోజు అయితే డేట్ ఇచ్చిందో ఆ డేట్ రోజు ఆ యొక్క సమావేశం ఎక్కడ ఏర్పాటు చేసిందో అక్కడ ఇచ్చే అవకాశం ఉంటుంది। కాబట్టి ఎవరు కూడా ఈ జిరాక్సులు తీసుకొచ్చి మా కౌన్సిలర్లకు ఇవ్వండి, సర్పంచ్లకు ఇవ్వండి, ఎంపీటీసీలకు ఇవ్వండి, జెడ్పీటీసీలకు ఇవ్వండి అని ఎవరైనా సమాచారం పెట్టినా కూడా అది పూర్తిగా అవాస్తవము। కాబట్టి ప్రజలు కూడా ఐజమ్ మున్సిపాలిటీ కానీ లేకుంటే అల్లంపూర్ తాలూకాలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇది గమనించాలి। ప్రభుత్వమే పూర్తిగా అప్లికేషన్స్ మీ ఇంటికి తీసుకొస్తుంది। మీ గ్రామంలో మీ వార్డులో ఏ రోజైతే నిర్ణయించినారో ఆ రోజు ఆ సమావేశంలో మీ అప్లికేషన్ ఫిల్ చేసి ఒకరోజు ముందే మీకు అప్లికేషన్స్ వస్తాయి, ఫిల్ చేసి మీరు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది। అధికారులు కూడా సర్పంచ్లకో లేకుంటే కౌన్సిలర్లకో లేకుంటే ఎంపీటీసీలకో జెడ్పీటీసీలకో ఇంటి దగ్గర పెట్టి అప్లికేషన్స్ ఇస్తే అది పూర్తిగా గవర్నమెంట్ ఇచ్చిన సర్క్యులర్ కి విరుద్ధము। పబ్లిక్ కి ఎవరైతే మీరు అధికారులు ఊరికి లేకుంటే వార్డుకి ప్రభుత్వం తరఫున ఆఫీసర్లకు వేసిండ్రో వాళ్ళే ఇంటింటికి తిరిగి అంగన్వాడీలో ఆశా వర్కర్లను పెట్టుకుని ఇంటింటికి తిరిగి అప్లికేషన్ పంచే అవకాశం ఉంటుంది। కాబట్టి అధికారులు కూడా ఇది జరగకుండా పబ్లిక్ ఇబ్బంది పెట్టకుండా సర్పంచ్లకో ఎంపీటీసీలకో జెడ్పీటీసీలకో కౌన్సిలర్లకో ఇండ్ల కాడ పెట్టి అప్లికేషన్ పంచకూడదు। ఎందుకంటే ప్రభుత్వం ప్రజలకే డైరెక్ట్ గా అప్లికేషన్ పోవాలి, ప్రజలకు ఉన్న కష్టాలు ప్రభుత్వం నేరుగా తీర్చే అవకాశం ఉంటుంది। కాబట్టి రేపు 28వ తారీఖు జరగబోయే ఈ యొక్క అప్లికేషన్స్ ను అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏ ఆఫీసర్లు అయితే డివిజన్ వైజ్ గా వార్డు వైజ్ గా గ్రామం వైజ్ గా ఇచ్చిండ్రో వాళ్ళే డైరెక్ట్ గా ప్రజలకు పంపిణీ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం। ప్రజలు కూడా కోరుకునేది ఒకటే, ఈ 10 ఏళ్లు మనం ఏదైతే మనకి అభివృద్ధి జరగలేదో, రేషన్ కార్డు రాలేదో, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు రాలేదో, గ్యాస్ సిలిండర్ కోసం కానీ రైతు భరోసా గురించి కానీ అదేవిధంగా పెన్షన్స్ కోసం కానీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ మీరు ఒకరోజు ముందే మీకు వస్తే మీరు ఫుల్ఫిల్ చేసి ఆ రోజు మీ ఏ డేట్ అయితే మీ ఊరికి మీ వార్డుకి నిర్ణయించినారో ఆ డేట్ రోజు మీరు అధికారులకి డైరెక్ట్ గా ఇచ్చే అవకాశం ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్కరు అల్లంపూర్ ప్రజలు అదేవిధంగా
అయితే మున్సిపాలిటీ ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను సద్వినియోగం చేసుకోవాలని వేడుకుంటున్నాం.